దొండపాడులో మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు విగ్రహం ఆవిష్కరణ. ప్రజలకు సేవకు తమ జీవితాన్ని అంకితం చేసిన నాయకులు డాక్టర్ కోడెల. ఆవిష్కరణ సభలో మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాదరావు జన్మదినోత్సవం సందర్భంగా దొండపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన కోడెల విగ్రహాన్ని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ, ప్రజల సేవకు తమ జీవితాలను అంకితం చేసిన నాయకులను గౌరవించటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. డాక్టర్ కోడెల ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు అన్న ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో ఉన్నట్లుగానే డాక్టర్ కోడెల కూడా ప్రజల మనసుల్లో జీవించి ఉన్నారన్నారు. ప్రతి గ్రామంలో వారి విగ్రహాలు ఏర్పాటు కావడం దానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి తుమ్మల నాగేశ్వరరావు, నెల్లూరు నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ మునుగొండ కోటేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు హాజరయ్యారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు సహా అందరూ కలిసి విగ్రహ ఆవిష్కరణను ఘనంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం, సమాజం కోసం, ప్రజల కోసం త్యాగాలు చేసిన నాయకులను గౌరవించడం ద్వారా రాబోయే తరాలకు స్ఫూర్తి అందించాలని వ్యాఖ్యానించారు. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.